హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఇప్పుడు చెప్పబోయే అప్డేట్స్ ఇంతకుముందు చాలా మంది చెప్పేశారు. కానీ ఆళ్ళందరూ చెప్పేశారు కదా! నన్ను మళ్ళీ మరి నువ్వు అప్పుడే ఎందుకు చెప్పలేదని మీకు డౌట్స్ అయితే రావచ్చు. నేను అప్పుడు ఎందుకు చెప్పట్లేదంటే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిందో, అవ్వలేదో అని కొన్ని డౌట్స్ అయితే ఉంది నాకు. దానివల్ల అయితే అప్పుడు నేను చెప్పలేదు. ఇప్పుడు నేను ఈ ఛానల్ క్రియేట్ చేయడానికి ముఖ్య ఉద్దేశ్యం ఏంటంటే, నా నుంచి జెన్యూన్ కంటెంట్ ఇవ్వాలనే ఒకే ఒక్క కారణంతో నేనైతే అప్పుడు వీడియో చేయలేదు. ఇప్పుడైతే చాలా వరకు అఫీషియల్‌గానే అనిపించిన దాంతో పాటు కొన్ని కొన్ని కొత్త అప్డేట్స్ కూడా రావడం వల్ల నేను మళ్ళీ ఈ వీడియో అయితే చేయడం జరిగింది. ఇక మ్యాటర్‌లోకి వెళ్ళిపోదాం. మన 'ప్రభాస్' అన్న 'సందీప్ రెడ్డి వంగ' గారితో 'స్పిరిట్' మూవీ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. 'ప్రభాస్' అన్న తన కెరియర్‌లో ఇప్పటి వరకు చేయనటువంటి పోలీస్ క్యారెక్టర్‌నైతే ఈ మూవీలో చేయబోతున్నాడు. ఈ మూవీలో పవర్‌ఫుల్ రూత్‌లెస్ కాప్‌గా అయితే మన 'ప్రభాస్' అన్న కనిపించబోతున్నారు. ఈ 'ప్రభాస్' అన్న క్యారెక్టరైజేషన్ పవర్‌ఫుల్ పర్సనాలిటీతో డీప్ ఎమోషనల్‌గా ఉండబోతుందంట. ఈ మూవీలో స్టోరీ లైన్ వచ్చేసి భయంకరమైన ప్రపంచంలో కొంతమంది క్రిమినల్స్ డ్రగ్స్ సిండికేట్‌నైతే నడుపుతూ ఉంటారు. ఆ సిండికేట్‌ని హీరో ఏ విధంగా అంతం చేస్తాడు? ఏ విధంగా నాశనం చేస్తాడనేటువంటి స్టోరీ లైన్ అయితే తీసుకున్నట్లు సినీ వర్గాల నుంచి వచ్చిన సమాచారం. ఈ మూవీలో యాక్షన్ ఎపిసోడ్స్‌ని మెక్సికోలో షూట్ చేసి ప్లానింగ్‌లో అయితే టీమ్ అయితే ఉందంట. ఆల్రెడీ లొకేషన్స్ కూడా రెక్కీ చేయడం స్టార్ట్ చేశారంట. మన 'ప్రభాస్' అన్నని కొత్త అవతారాలు అయితే ఈ మూవీలో చూడబోతున్నాము. ఇప్పటి వరకు ఎవరు చూపించని విధంగా మన 'ప్రభాస్' గారిని 'సందీప్ రెడ్డి వంగ' గారైతే చూపించబోతున్నారంట. ఈ మూవీలో విలన్ పాత్ర కోసం చాలా మంది పేర్లే వినిపించినాయి. మన 'గోపీచంద్' అన్న పేరు వినిపించింది. అలాగే మన 'మెగా ప్రిన్స్' 'వరుణ్ తేజ్' గారి పేరు కూడా వినిపించింది. కానీ ఇప్పుడు సౌత్ కొరియన్ యాక్టర్ అయినటువంటి 'మాడాంగ్ సియోక్' గారైతే ఈ మూవీలో విలన్ పాత్ర అయితే చేయబోతున్నారంట. 100% ఇదైతే కన్ఫర్మ్ అయిపోయింది. ఈ మూవీ రికార్డ్స్‌లు తిరగరాస్తుందనడంలో ఎటువంటి డౌటు లేదు. ఎందుకంటే ఇది పాన్ ఇండియా మూవీ కాదు. పాన్ వరల్డ్ మూవీ. అంతే కాకుండా 'మాడోన్ సియోక్‌కి' ఇటు సౌత్ కొరియాలో గాని ఉన్నట్టు నార్త్ కొరియాలో గాని ఆయనకున్నటువంటి క్రేజ్ అంతా ఇంతా కాదు. ఈ మూవీ 3,000,00,00,000 నుంచి 4,000,00,00,000 వసూలు చేస్తుందనడంలో ఎటువంటి డౌట్ లేదు. కావాలంటే రాసి పెట్టుకోండి. ఈ మూవీలో మన తరుణ్ అన్న కూడా ఒక పాత్ర చేయబోతున్నాడంట. అదైతే అఫీషియల్‌గా కన్ఫర్మ్ అయిందో లేదో అన్నది ఇంకా క్లారిటీ అయితే లేదు. కానీ 95% ఇదైతే కన్ఫర్మ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మన తరుణ్ అన్న మీ అందరికి గుర్తుండే ఉంటాడు. అప్పట్లో 'నువ్వు లేక నేను లేను', 'నువ్వు' లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తీసాడతను. అప్పట్లో అతని మూవీస్‌కి సెపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. 'లవర్ బాయ్' అనే పేరు కూడా ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత తన కమ్‌బ్యాక్ అనేటువంటిది 'స్పిరిట్' మూవీతో స్టార్ట్ చేయబోతున్నందుకు నాకైతే చాలా ఆనందంగా ఉంది. హీరోయిన్‌గా స్టార్టింగ్‌లో 'దీపిక పడుకోనెని' అయితే తీసుకున్నారు. మన తెలుగు డైరెక్టర్స్‌కి అసలు ఏమవుతుందో కూడా నాకు తెలియట్లేదు. మన టాలీవుడ్‌లో టాలెంటెడ్ హీరోయిన్స్ బొచ్చెడు మందుంటే వీళ్ళు బాలీవుడ్ వైపు ఎందుకు చూస్తున్నారో నాకైతే అర్థం కావట్లేదు. తీసుకుంటే తీసుకున్నారు. వాళ్ళేమన్నా అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారా అంటే అది కూడా లేదు. 'స్పిరిట్' మూవీలో హీరోయిన్‌గా అడిగినందుకు 'దీపిక పడుకోనె' వచ్చేసి మన 'సందీప్ రెడ్డి వంగ' గారికి కొన్ని కండిషన్స్ పెట్టిందంట. అవేంటో తెలుసా? నేను 6 గంటల కంటే ఎక్కువగా షూట్ చెయ్యను. నాకు 20,00,00,000 రెమ్యూనరేషన్ కావాలి. 100 రోజులు దాటితే నాకు రెమ్యూనరేషన్ ఎక్స్‌ట్రా ఇవ్వాలి. లేదా నాకు పర్సెంటేజ్ అయినా ఇవ్వాలి. నేను ఈ మూవీకి తెలుగు డబ్బింగ్ చెప్పను అని చెప్పేసి కండిషన్ పెట్టాను. తెలుగు డబ్బింగ్ చెప్పకపోవడం ఏంటి? 'స్పిరిట్' మూవీయే తెలుగు మూవీ. మనం తెలుగులో తీస్తున్న మూవీ ఇది. దానికి తెలుగు డబ్బింగ్ చెప్పకపోతే ఎట్లాగా? ఈవిడ పెట్టిన కండిషన్స్‌కి మన 'సందీప్ రెడ్డి వంగ' గారికి మామూలుగా కాలేదంట. పక్కెళ్ళి ఆడుకోమని చెప్పి రిజెక్ట్ చేసి దొబ్బాడంట. పాపం 'దీపిక పడుకునే' నంబర్ 1 మూవీలో అవకాశం పోగొట్టుకుంది. ఈ దెబ్బతో మన 'సందీప్ రెడ్డి వంగ' గారు 'తృప్తి దిమ్రి' గారినైతే హీరోయిన్‌గా దించేశారు. ఆ హీరోయిన్ మీకందరికి పరిచయం అయితే అవసరం లేదు. మన 'యానిమల్' సినిమాలో 'రణబీర్ కపూర్' గారు 'రష్మిక మందన'తో పాటు ఇంకొక అమ్మాయికి తన టాలెంట్ చూపిస్తూ ఉంటాడు. ఆ అమ్మాయే ఈ అమ్మాయి. మన 'సందీప్ రెడ్డి వంగ' గారు ఈ అమ్మాయిని తీసుకోవడానికి కారణం ఏంటంటే 20,00,00,000 పెట్టి 'దీపిక పడుకోనె'ని తీసుకుంటాం కంటే 2,00,00,000 ఇచ్చి 'తృప్తి దిమ్రి' గారిని తీసుకుంటే మన మూవీకి బడ్జెట్టు తగ్గుద్ది. హీరోయిన్ మనం చెప్పినట్టు వింటుందనే ఉద్దేశంతో మన 'సందీప్ రెడ్డి వంగ' గారైతే 'తృప్తి దిమ్రి' గారినైతే తీసుకోవడం అయితే జరిగింది. ఈ మూవీ షూటింగ్ వచ్చేసి సెప్టెంబర్‌లో అయితే స్టార్ట్ కాబోతుందంట. యాక్చువల్‌గా అయితే ఈ మూవీ షూటింగ్ జాన్వరిలో స్టార్ట్ అవ్వాల్సింది. కాకపోతే మన 'ఫౌజీ' మూవీ సెట్స్‌లో మన 'ప్రభాస్' అన్నకి కొంచెం ఇంజ్యూరీ అవ్వడం వల్ల అప్పుడు షూట్ స్టార్ట్ కావాల్సింది సెప్టెంబర్‌కి అయితే పోస్ట్‌పోన్ చేసేసారు. ఈ మూవీకి మన 'ప్రభాస్' అన్న బల్క్ డేట్స్ అయితే ఇచ్చేసారంట. ఈ మూవీని 6-7 నెలల్లో కంప్లీట్ చేసేసే ఆలోచనలో మూవీ టీమ్ అయితే ఉందంట. నాకైతే ఇంత తొందరగా కంప్లీట్ చేయడం అనేది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఎందుకంటే ఇది పాన్ వరల్డ్ మూవీ.
మనం ఎలా పడితే అలా తీసేస్తే అవుట్‌పుట్ అటు ఇటు కాకుండా పోతుంది కాబట్టి, మనం స్లోగా తీసుకుంటే మంచిగా అవుట్‌పుట్ వస్తుందనే ఉద్దేశంతో నేనైతే చెప్తున్నాను. అక్కడున్నది మన సందీప్ రెడ్డి వంగ గారు కాబట్టి అవుట్‌పుట్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ అయితే అవ్వడని విషయం నాకు తెలుసు. కాకపోతే కొంచెం స్లోగా తీసుకుంటే మంచిదని నా నా ఫీలింగు. ఈ మూవీని 300,00,00,000 తెరకెక్కించబోతున్నారంట. 300,00,00,000 కానివ్వండి, అంతకంటే ఎక్కువే కానివ్వండి, ఎంత బడ్జెట్ అయితే అవుతుందో, అంత బడ్జెట్ కూడా మూవీ డే 1 లోనే కలెక్ట్ చేస్తున్నాడని ఎటువంటి డౌట్ లేదు. ఈ క్లిప్‌ని ఫ్యాన్స్ అందరూ సేవ్ చేసి పెట్టుకోండి. ఇందులో ఎటువంటి డౌట్ లేదు. ఈ మూవీ 300,00,00,000 కూడా ఫస్ట్ డే లోనే కలెక్ట్ చేస్తుంది. ఈ మూవీలో విలన్‌గా మాడోంగ్ సియాక్ చేయడంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, కామెంట్ చేసుకోండి. మన ప్రభాస్ అన్న ఫ్యాన్స్‌కి ఈ వీడియోనైతే షేర్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్. జై హింద్.